వందనాలన్నా. ఫస్ట్ ఏంటంటే మనిషికి జన్మ పాపం ఉన్నదా? ఇన్ కేస్ మనిషి జన్మకు పాపం ఉన్నట్లయితే దేవుడే ఆ స్వభావాన్ని మనిషిలో ఉంచాడు కాబట్టి మనిషి పాపం చేస్తుంటున్నా. అలా అలా అయితే అదే దేవుడు పాపం చేశాడని చెప్పేసి చనిపోయిన తర్వాత మనిషిని నరకానికి పంపిస్తుంది. దీనికి కొంచెం క్లారిటీ కావాలన్నా. దీన్ని ఇలా ఆలోచిస్తుంటే కొంచెం డిఫరెంట్గా ఉంది, ప్రశ్నిస్తున్నట్టుగా దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నట్టుగా ఉంది. సో దీని గురించి మాకు కొంచెం క్లారిటీ కావాలి. ఓకే, మనిషికి జన్మ పాపం ఉందా? మనిషికి జన్మ పాపం ఉంటే దేవుడే ఇస్తే కనుక మరలా పాపి అని దేవుడు ఎందుకు చెప్పాలి అనేటట్టుగా మాట్లాడుతున్నాం కదా. మనిషికి జన్మ పాపం ఉంది ఎప్పటి నుంచి అంటే, ఆదాము తన పోలికలో కుమారుని కని. ఆదాము ఎవరి పోలికలో పుట్టాడు? దేవుని పోలికలో ఆదాము దేవుడు చేశాడు. పాపం జరిగిన తర్వాత, ఏదేం తోట బయటకు వచ్చిన తర్వాత, ఇప్పుడు ఆదాము తన పోలికలో కుమారుని అన్నాడు. ఇక్కడ రెండు పోలికలు, ఒకటి దేవుని పోలిక, ఇంకొకటి ఆదాము పోలిక. ఆదాము పాపం చేసిన తర్వాత ఏమయ్యాడు? పాపయ్యాడు. ఇప్పుడు ఆదాము నుంచి వచ్చే వాళ్ళు ఎవరు అవుతారు? పాపులే అవుతారు. ఆదాము మరణిస్తున్నాడంటే అర్థం ఏంటి? పాపాన్ని భరిస్తున్నాడు. కయ్యను మరణించాలంటే అర్థం ఏంటి? హేబేలు మరణించాలంటే అర్థం ఏంటి? ఇక వస్తున్న వ్యక్తులంతా మరణిస్తున్నట్టు అర్థం ఏంటంటే మన శరీరం పాపాన్ని మనం మోస్తున్నాం అని అర్థం. ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎందుకు మరణించాల్సి వచ్చిందంటే పాపంగా చేయబడ్డాడు కాబట్టి. పాపంగా చేయబడ్డాడు కాబట్టి ఆయన మరణించాల్సి వచ్చింది. పాపం ఉంటే మరణం వస్తుంది. పాపానికి జీతమే మరణం కదా. జన్మ పాపం ఉందా అంటే దేవుని సృష్టి, దేవుడు చేసినటువంటి సృష్టిలో పాపం లేదు, పాపం లేని వాడిగా చేశాడు ఆయన. అయితే ఆదాం పాపం చేశాడు. ఆ స్వభావము, ఆ విధానం అన్నది కుమారుడికి సంక్రమిస్తూ వచ్చింది. నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు అని అంటే అర్థం అందరం పాపులమే. పాపం చేయడం ద్వారా పాపులమే, పాపంలో పుట్టడం ద్వారా పాపులమే, పాపికి పుట్టడం ద్వారా కూడా పాపులమే. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, మరి దేవుడే పాప స్వభావాన్ని ఇస్తే దేవుడు పాప స్వభావాన్ని ఇవ్వలేదు. ఈ జన్మపాపం అనేది దేని చెప్తుందంటే, దేవుని సహాయం లేకపోతే మనం ఎప్పటికీ దేవుని దగ్గరికి వెళ్ళలేము, నీతిమంతులుగా తీర్చబడలేము అనేటువంటి ఒక అవసరతని లేవనెత్తుతూ ఉంది. నేను పుట్టుకుంటూ అని అనుకోండి, దాని అర్థం ఏంటంటే ఎవడో ఒక నన్ను మోయాలి, లేకపోతే నాకై నేను నడవలేను అని అర్థం. నేను జన్మతః పాపిని అన్నప్పుడు నేను ఊహ తెలిసిన తర్వాత ఎన్ని మంచి పనులు చేసినా సరే నేను మొత్తంగా పాపిని అవుతాను. కాబట్టి ఆయన పాదాలు పట్టుకుంటే తప్ప నేను నీతిమంతుడు కాలేను అనేటువంటి ఒక అవసరతను తెలియజేస్తూ ఉంది. యేసు ప్రభు ఎందుకు కన్యకకు పుట్టవలసి వచ్చిందంటే, ఎందుకు ఈ మనలాంటి జన్మ ఆయన సంతరించుకోలేకపోయాడు అంటే, వద్దనుకున్నాడు అంటే మనందరి కోసం ప్రాణం పెట్టాలి కాబట్టి. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటుంది, అప్పుడు పుట్టబోయే బిడ్డ పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడనే మాట రాయబడింది. మీకు అర్థమవుతుందా? లూకా సువార్త 1వ అధ్యాయం ఆ పదప్రయోగాన్ని చదివి నేను ముగిస్తాను. లూకా సువార్త 1వ అధ్యాయము 31 నుంచి. లూకా సువార్త 1వ అధ్యాయం 31 నుంచి. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకిచ్చును. 34. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఎందుకైనా పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణలో పుట్టాల్సి వచ్చిందంటే, పుట్టబోయే బిడ్డ పరిశుద్ధుడు కావాలి. మనం పరిశుద్ధాత్మ దేవుని వాళ్ళు పుట్టామా? లేదు. అంటే దాని అర్థం ఏంటి? పరిశుద్ధులం కాదు అని అర్థం. యేసుప్రభు ఎందుకు పరిశుద్ధుడిగా పుట్టాల్సి వచ్చిందంటే, పాపుల కోసం ప్రాణం పెట్టాలి. నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల కావాలి, బలికి నిష్కలంకమైన గొర్రెపిల్ల కావాలి. అందుకని ఆయన పరిశుద్ధిగా పుట్టవలసి వచ్చింది. ఇక్కడ జన్మ పాపాన్ని దేవుడు మనకి ఇవ్వలే. జన్మ పాపాన్ని మన తల్లిదండ్రుల ద్వారా మనం సంతరించుకున్నాం. జన్మ పాపాన్ని దేవుడు ఇవ్వలే. దేవుడు తన స్వరూపంలో ఆదాముని చేశాడు. అయితే ఆదాము పాపం చేసి మనందరికీ ఆ పాపాన్ని సంక్రమింపజేశాడు. ఆ స్వభావం వచ్చింది మనకి. ఇందులో దేవుంది లేదు. అయినా సరే దేవుడు వారిని వెళ్ళగొట్టక ముందే రక్షణ ప్రణాళికని సిద్ధపరిచి పంపించాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తులో అది జన్మ పాపమైనా కర్మతాప పాపమైనా ఏ పాపమైనా
ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. అది జన్మపాపం అయితే ఏంటి, కర్మపాపం అయితే ఏంటి, ప్రతి పాపం యేసు ప్రభులో క్షమాపణ ఉన్నప్పుడు మనం ఇప్పుడు జన్మపాపం ఉందా లేదా అని దాని గురించి బెంగ పెట్టుకోవాల్సిన అక్కర్లేదు. దేవుడు ఎందుకు ఇలా చేశాడు ఆయన ప్రశ్నించాల్సిన అక్కర్లేదు. ఒకవేళ ఇప్పుడు చిన్నపిల్లలు మరణిస్తే నరకానికి వెళ్తారనే ప్రశ్న లేవదీయాల్సిన అక్కర్లేదు. చిన్నపిల్లలు మరణిస్తే నరకానికి వెళ్తారా, వెళ్ళరు అన్నాం అనుకో, అదేంటి పాపం ఉందిగా, వెళ్తారు అంటే అదేంటి వాళ్ళు ఏం పాపం చేయలేదుగా అనేటువంటి ప్రశ్న వస్తుంది. మీకు ఉదాహరణ చెప్తాను. ఉదాహరణకి ఒక చిన్న బిడ్డ, 2 సంవత్సరాల బిడ్డ అలా పార్కులో ఆడుకుంటున్నాడు. ఎందుకో ముద్దుగా అనిపిస్తే అలా తీసుకుని ముద్దు పెట్టుకున్నావు. ఈలోపు ఎవరో స్నేహితుడు వచ్చి అరే ముద్దు పెట్టుకున్నావంటే వాడికి ఎయిడ్స్ ఉంది అని అన్నాడు అనుకో, నీకేమనిపిస్తుంది? జాలి అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది, అయ్యో అనిపిస్తుంది కదా. అలా కాకుండా నీ పక్కన ఒక 20 సంవత్సరాల అబ్బాయి కూర్చొని మాట్లాడుతున్నాడు, ఎవరో వచ్చి అదేంటి వాడితో మాట్లాడుతున్నా వాడికి ఎయిడ్స్ ఉంది అన్నాడు అనుకో, అప్పుడు ఏమనిపిస్తుంది నీకు? చిచ్చి అనిపిస్తుంది కదా, వీడితో మాట్లాడుతున్నా అనిపిస్తుంది కదా. అదేంటి ఇద్దరిలో ఎయిడ్స్ ఉంది కదా. 2 సంవత్సరాల బిడ్డ విషయంలో జాలి పడ్డావు, 20 సంవత్సరాల వ్యక్తి విషయంలో అసహ్యించుకున్నావు. ఇప్పుడు నువ్వు దేన్ని అసహ్యించుకుంటున్నావు? ఎయిడ్స్నా? మరి దేన్ని అసహ్యించుకుంటున్నావు? వ్యక్తిని, ఆ వ్యక్తి చేసిన పనిని కదా. చిన్న బిడ్డలకు పాపం ఉంది, వారి ప్రమేయం లేకుండా వారికి వచ్చింది, అయినా సరే దేవుడు తన కృప ద్వారా తీసుకుంటున్నాడు కదా. ఎలాగైతే 2 సంవత్సరాల బిడ్డను నువ్వు అసహించుకోలేదో అలా తీసుకుంటున్నాడు. ఎలాగైతే 20 సంవత్సరాల అబ్బాయి వాడు వెళ్ళి తెచ్చుకున్నాడు దాన్ని, వాడు తెచ్చుకున్నాడు దాన్ని, కాబట్టి ఆ పనిని అసహించుకుంటున్నావు నువ్వు, అంతగాని ఎయిడ్స్ని కాదు. కాబట్టి ఇప్పుడు మనకు ఊహ తెలిసిన తర్వాత, ప్రభువైన యేసుక్రీస్తులో క్షమాపణ ఉంది అని తెలిసిన తర్వాత ఆయన అంగీకరించకుండా చస్తే నరకం. చిన్నపిల్లడికి అది లేదే, యేసు ప్రభువుని అంగీకరించేంత జ్ఞానం లేదు, అంత వయసు లేదు. కాబట్టి దేవుడే వారిని పరలోకాన్ని తీసుకుంటాడు. ఇప్పుడు నేను యేసు ప్రభువుని అంగీకరించాను, నాలో పాపం లేదా? ఎంత గొప్ప గొప్ప ప్రసంగాలు చేసినా నాలో పాపం లేదంటావా? నేను కాదు, అపోస్తలుడైన పౌలు అన్నాడు, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడిని, ఇట్టి మరణానికి లోను శరీరం నుండి నన్ను ఎవడు విడిపించు అని అంటాడు. తర్వాత వచ్చేప్పటికి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అంటాడు. నేను పరలోకానికి వెళ్తూ ఉన్నది నా నీతిని బట్టి కాదు, ప్రభువైన యేసుక్రీస్తు నీతిని బట్టి. కాబట్టి ఇప్పుడు నేను పరలోకం వెళ్తున్నా ఆయన కృపను బట్టే, చిన్న బిడ్డ పరలోకానికి వెళ్ళినా ఆయన కృపను బట్టే. ఇక్కడ కొత్తగా నాకు వచ్చిన కొమ్ములేవి లేవు. అయితే నాకు ఓ తెలిసింది కాబట్టి ప్రభువా నీ పాదాలు పట్టుకుంటున్నా అని అంగీకరించాను. ఆ అవకాశం బిడ్డకు లేదు. అన్నింటికి మించి దేవుడు తండ్రి, మన తండ్రి. వాళ్ళను పుట్టించింది ఆయనే, నన్ను పుట్టించింది ఆయనే. మనకే ఇంత బాధ ఉంటే అయ్యో చిన్నపిల్లలు పరలోకం వెళ్తారా అని, మరి పుట్టించినోడికి ప్రేమకు రూపం కదా ఆయన. కాబట్టి మనమే జాలి పడుతున్నాం. మరి ఆయన వాళ్ళు పరలోకి వెళ్ళినా నేను పరలోకి వెళ్ళినా ఇద్దరం దేవుని కృపను బట్టి వెళ్తున్నా తప్ప నేను పలానా చేశాను కాబట్టి పరలోకం అనే స్థితి నాకు లేదు, వాళ్ళకు లేదు. వాళ్ళ ప్రమేయం లేకుండా జరిగింది. కాబట్టి ఇప్పుడు హేబేల్ ప్రమేయం లేకుండా కయీను చంపాడు. హేబేల్ ఎక్కడికి వెళ్ళాడు? పరలోకం వెళ్ళాడు. కాబట్టి వాళ్ళ ప్రమేయం లేకుండా పాపం ఆపాదించబడింది, దేవుడు తీసుకుంటాడు. ఇప్పుడు నా ప్రమేయం లేకుండా నాకు పాపం వచ్చింది, అయితే ఇప్పుడు నాకు తెలిసింది చస్తే నరకం పోతానని. ఇప్పుడు నేను అంగీకరించాలా వద్దనేది నా చేతిలో ఉంటుంది. అంగీకరిస్తే ఆయన కృపే. కాబట్టి మనిషికి జన్మ పాపం ఉంది. జన్మ పాపమైనా కర్మతా పాపమైనా ప్రతి పాపానికి ప్రభువైన యేసుక్రీస్తు రక్తం కడిగి పవిత్రులుగా చేస్తున్నప్పుడు ఇప్పుడు యేసు ప్రభు రక్తం దగ్గరికి వచ్చి ఇవన్నీ మనం మాట్లాడుకోవాల్సిన అక్కర్లేదు. యేసు ప్రభువును అంగీకరిస్తే చాలు, ప్రతి పాపం తుడిచివేయబడింది. ఆ రోజు జన్మ పాపం లేనప్పుడే దేవుడు రక్షణ ప్రణాళిక సిద్ధపరిచాడు. ఒక్కడు కూడా పుట్టకముందే యేసు ప్రభువును సిద్ధపరిచాడు. కాబట్టి ఏ పాపమైనా యేసు ప్రభువులో క్షమాపణ ఉంది. అర్థమైందా అన్న?